విద్యార్థులకు శుభోదయం. పిల్లలు అందరూ దసరా సెలవుల్ని చాలా బాగా ఆనందంగా గడుపుకున్నారు కదూ. మనం ముందు ఏ పాఠాన్ని నేర్చుకున్నాం? ఉడతా ఉడతా ఊచనే గేయాన్ని నేర్చుకున్నాం కదా. అంతేకాకుండా ఊ తా అనే అక్షరాలతో పదాలను చదవడం రాయడం కూడా మనం నేర్చుకున్నాం. ఈరోజు మరో కొత్త గేయాన్ని నేర్చుకుందామా? నేర్చుకునే ముందుగా వేమన పద్యాన్ని చెప్పుకుందాం. పద్యం. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా, చాటు పద్యమిలను చాలదాయొకటి, విశ్వదాభిరామ వినురవేమా. మరొకసారి. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా, చాటు పద్యమిలను చాలదాయొకటి, విశ్వదాభిరామ వినురవేమా. పద్యం యొక్క భావం. ఓ వేమ, నిజమైన మంచి నీలమణి ఒక్కటే చాలును, అంతేగాని ఊరకే మెరిసే గాజురాళ్ళు తట్టెడున్నా ఉపయోగముండదు. అలాగే మంచి పద్యమును ఒకదానును విన్నను చాలును కదా అని ఈ పద్యం యొక్క భావం. పిల్లలు, ఈరోజు మనం కొత్త గేయాన్ని నేర్చుకుందాం అనుకున్నాం కదా. నేర్చుకునే ముందుగా నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నల్ని అడుగుతాను, సమాధానం చెప్తారు కదూ. పిల్లలు, మీకు తెలిసిన వాయిద్యాల పేర్లు చెప్పగలరా? తబలా, మరొకటి సన్నాయి, తబలా, సన్నాయి. ఇంకొకటి చెప్పండి. వీణ. వీణ. తబలా, సన్నాయి, వీణ ఇవి దేనికి సంబంధించినవి? తబలాని దేనికి ఉపయోగిస్తారు? సంగీతంలో వాద్యంగా ఉపయోగిస్తారు మేడం. తబలాని మనం సంగీతంలో అంటే పాటలు పాడేటప్పుడు దాన్ని తరువుగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా వీణా వయోలిన్ దేనికి ఉపయోగిస్తారో తెలుసా? వీటిని కూడా మనం పాటని శృతిని కలపడానికి అంటే పాట పాడేటప్పుడు శృతిని కలపడానికి వీణా వయోలిన్ కూడా మనం ఉపయోగిస్తాం. సరే, మనం నాట్యం చేసేటప్పుడు కాళ్ళకి ఏం కట్టుకుంటారు? గజ్జలు. వెరీ గుడ్. నాట్యం చేసేటప్పుడు ఏం కట్టుకుంటాము? గజ్జల్ని కట్టుకుంటాం. తబలా, వీణ, వయోలిన్, గజ్జలు ఇవన్నీ దేనికి సంబంధించినవో మీకు తెలుసా పిల్లలు? సంగీతానికి సంబంధించిన వాయిద్యాలు. ఈరోజు మనం తకదిమితోం అనే మరో కొత్త గేయాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ గేయం ద్వారా బా, లా అనే సరళాక్షరాలను మనం నేర్చుకుందాం. అభ్యాస ఫలితం. అభ్యాస ఫలితం. విద్యార్థులు ఈ గేయం ద్వారా బా, లా అనే సరళ అక్షరాలను చదవడం రాయడం నేర్చుకుంటారు. గేయంలోని వాక్యంలోని తబలా పదాన్ని గుర్తించడం నేర్చుకుంటారు. వర్ణమాలలో త, బా, లా అనే అక్షరాలను గుర్తించడం నేర్చుకుంటారు. ఇచ్చిన పదాలలో వేరుగా ఉన్న పదాలను గుర్తించడం నేర్చుకుంటారు. సూచనలు. సూచనలు తెలుగు వాచకం మరియు తెలుగు సాధన పుస్తకము, పెన్సిల్, ఎరేజర్తో సిద్ధంగా ఉండండి. చెప్పే విషయాలను జాగ్రత్తగా వినండి. ఇచ్చిన హోంవర్క్ను జాగ్రత్తగా పూర్తి చేయండి. పిల్లలు, ఇప్పుడు నేను గేయాన్ని పాడి వినిపిస్తాను. జాగ్రత్తగా విని మీరు కూడా నేర్చుకోండి. తోం తోం తకదిమితోం, తోం తోం తకదిమితోం,
తదిగిన తదిగిన తకదిమితోం తదిగిన తదిగిన తకదిమితోం తబలా దరువులు దింతక మోగెను తబలా దరువులు దింతక మోగెను పాటకు త్రంబుర శృతిగా కలిసెను తోం తోం తకదిమితోం వీణవయూలింజతగా చేరెను వీణవయూలింజతగా చేరెను అందెల రవలులు సవ్వడి చేసెను అందెల రవలులు సవ్వడి చేసెను తోం తోం తకదిమితోం తదిగిన తదిగిన తకదిమితోం తదిగిన తదిగిన తకదిమితోం తోం తోం తకదిమితోం వినండి మాట్లాడండి వినండి మాట్లాడండి వినండి మాట్లాడండిలో మొదటిది పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్పండి పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్పండి పాఠం చిత్రాన్ని చూడండి పిల్లలు పాఠం చిత్రంలో ఎవరెవరున్నారు నలుగురు పాపలు అలాగే ఇద్దరు బాబులు ఉన్నారు దానిలో పాప నాట్యం చేస్తూ ఉంది మరొక పాప తంబురను ఇంకొక పాప వయలున్ని అలాగే ఇంకొక పాప వీణ వాయిస్తున్నారు ఒక బాబు తబలాని అలాగే మరొక బాబు హార్మోనియంని వాయిస్తూ ఉంటే ఆ పాప నాట్యం చేస్తూ ఉంది వినండి మాట్లాడండిలో తదుపరి ప్రశ్న కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి చూడండి పిల్లలు చిత్రంలో పిల్లలందరూ ఏం చేస్తున్నారు చాలా ఆనందంగా పాటలు పాడుతూ ఉన్నారు ఒక పాప పియానో వాయిస్తూ పాట పాడుతూ ఉంది ఒక బాబు గిటారు వాయిస్తూ ఉన్నాడు మరో బాబు వయలిన్ వాయిస్తూ ఉన్నాడు మరో బాబు డప్పును అలాగే డంకాను వాయిస్తూ ఉన్నాడు తదుపరి అభ్యాసం గేయంలోని వాక్యాలలో తబలా పదానికి సున్నా చుట్టండి గేయములోని వాక్యాలలో తబలా పదానికి సున్నా చుట్టండి చూడండి పిల్లలు గేయాన్ని సారి వినండి తోం తోం తకదిమితోం తదిగిన తదిగిన తకదిమితోం తబలా దరువులు దింతక మోగెను పాటకు తంబుర శృతిగా కలిసెను వీణవయూలెం జతగా చేరెను అందెల రవలులు సందడి చేసెను ఇచ్చిన గేయంలో తబలా అనే పదం ఏ వాక్యంలో ఉంది మూడో వాక్యంలో ఉంది ఏ వాక్యంలో ఉందమ్మా మూడో వాక్యంలో ఉంది తబలా అనే పదానికి మనం ఏం చెయ్యాలి సున్నాని చుట్టాలి ఇదే విధంగా మీరు మీ తెలుగు వాచకములో పేజీ 38లో ఇచ్చిన గేయంలో తబలా అనే పదాన్ని గుర్తించండి తదుపరి అభ్యాసం కింది వాక్యాలలో తబలా పదానికి సున్నా చుట్టండి ఏంటమ్మా అభ్యాసం కింది వాక్యాలలో తబలా పదానికి సున్నా చుట్టండి చూడండి పిల్లలు మొదటి చిత్రాన్ని నాన్న బాబుకి ఏమిచ్చారు నాన్న బాబుకి ఏమి ఇచ్చారు తబలా ఏమిచ్చారు తబలా వాక్యం చూడండి నాన్న తబలా కొనిచ్చాడు ఏం కొనిచ్చారమ్మా తబలా కొనిచ్చాడు ఈ వాక్యంలో మనం ఏం గుర్తించాలి తబలా పదానికి సున్నాని చుట్టాలి చూడండి పిల్లలు రహీం ఏం వాయిస్తున్నాడు రహీం ఏం వాయిస్తున్నాడు తబలా వాక్యం చూడండి రహీం తబలా వాయించాడు ఏంటమ్మా వాక్యం రహీం తబలా వాయించాడు ఈ వాక్యంలో కూడా మనం ఏం గుర్తించాలి తబలా పదానికి సున్నాని చుట్టాలి ఒక వాక్యంలో తబలా పదానికి నేను సున్నా చుట్టి చూపించిన విధంగానే మీరు మీ తెలుగు పాఠ్యపుస్తకంలో పేజీ 39లో ఇచ్చిన వాక్యాలలో తబలా అనే పదాన్ని గుర్తించండి పిల్లలు
చూడండి వర్ణమాలని. ఇప్పుడు మనం ఈ వర్ణమాలలో త, బ, ల అనే అక్షరాలను మనం గుర్తించాలి. త అనే అక్షరం ఎక్కడుంది? త అనే అక్షరం ఎక్కడుంది? హల్లులలో 4వ వరుసలో మొదటి అక్షరం త. దీని కింద మనం ఏం చేయాలి? గీతని గుర్తించాలి. అలాగే బా అనే అక్షరం ఎక్కడుంది? బా అనే అక్షరం ఎక్కడుంది? హల్లులలో 5వ వరుసలో 3వ అక్షరం బా. లా అనే అక్షరం ఎక్కడుంది? లా అనే అక్షరం ఎక్కడుంది? హల్లులలో 6వ వరుసలో 3వ అక్షరం లా. దీని కింద కూడా మనం గీతని గుర్తించాలి. ఇక్కడ నేను గుర్తించి చూపించిన విధంగానే మీరు కూడా మీ తెలుగు పాఠ్యపుస్తకంలో పేజీ 9లో ఇచ్చిన వర్ణమాలలో త, బ, ల అనే అక్షరాలని గుర్తించండి. తదుపరి అభ్యాసం. బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి. ఏంటమ్మా అభ్యాసం? బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి. చూడండి పిల్లలు, ఈ చిత్రంలో జాను ఏం చేస్తున్నాడు? ఏం వాయిస్తున్నాడు? జాను డాష్ వాయిస్తున్నాడు. ఇప్పుడు మనం ఈ ఖాళీలో ఏం రాయాలి? ఏం వాయిస్తున్నాడు? తబలా. 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 జాను తబలా వాయిస్తున్నాడు. పిల్లలు, రెండో బొమ్మను చూడండి. చేపలు దేనిలో ఉన్నాయి? చేపలు దేనిలో ఉన్నాయి? వల. దేనిలో ఉన్నాయమ్మా? వల. వాక్యం చూడండి. డాష్లో చేపలు ఉన్నాయి. వాక్యం ఏంటమ్మా? డాష్లో చేపలు ఉన్నాయి. దేనిలో ఉన్నాయి చేపలు? వల. 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 వలలో చేపలు ఉన్నాయి. ఈ అభ్యాసాన్ని మీరు మీ తెలుగు సాధన పుస్తకంలో పేజీ 31లో ఇచ్చిన రాయండి అనే అభ్యాసంలో అనే అభ్యాసంలో పూర్తి చేయండి. పిల్లలు, ఈరోజు మనం ఈ తరగతిలో ఏం నేర్చుకున్నాం? తకదిమితో అనే గేయాన్ని నేర్చుకున్నాం కదా. ఈ గేయం ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? పాటకు తబలా, వీణ, వయోలిన్, అలాగే హార్మోనియం కూడా, అంతేకాకుండా గజ్జెలు కూడా, ఇవన్నీ కూడా పాటకి శృతిని కలపడానికి ఉపయోగపడతాయని మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా గేయంలో తబలా పదాన్ని గుర్తించడం నేర్చుకున్నాము. ఇచ్చిన వాక్యాలలో తబలా అనే పదాన్ని కూడా మనం గుర్తించాం. వర్ణమాలలో త, బ, ల అనే అక్షరాలను కూడా మనం గుర్తించాం కదా. ఇచ్చిన బొమ్మ ఆధారంగా సరైన పదాలను రాయడం కూడా మనం నేర్చుకున్నాం. తదుపరి తరగతిలో బ, ల అనే అక్షరాలతో కొత్త పదాలను చదవడం, రాయడం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.